వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. స్పిరిట్ ఈస్ నాట్ వన్ ప్రొడ్యూసర్ మనతో పాటున్నారు. అసలు ఏంటి ప్రాబ్లం, ఎందుకు వచ్చింది, అలాగే టీ సిరీస్ నుంచి నోటీస్ కావాలని, క్లియరెన్స్ కావాలని వీళ్ళు ఫైట్ చేయడం అయితే జరుగుతుంది. మరి వాళ్ళకి క్లియరెన్స్ వచ్చిందా రాలేదా అడిగి కనుక్కుందాము. హలో అమ్మ, నమస్తే అమ్మ. అసలు ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? ఆల్రెడీ ఒక క్లియరెన్స్ వచ్చింది, దానికోసం వెయిట్ చేశారు ఎన్ని రోజులు. ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకున్నప్పుడు మళ్ళీ మీడియా ముందుకు ఎందుకు వచ్చినారమ్మా? మళ్ళీ కూడా వచ్చేదమ్మా మాకు. ఇప్పుడు 3 రోజుల నాడు మళ్ళీ మీరు ఎక్కడ పోస్టులు అతికియొద్దు, ఎక్కడ ఏం చేయొద్దు, ఓటీలు అమ్మొద్దు, ఎక్కడైనా పోస్టులు కూడా అతికియొద్దు, ఒక సినిమా పాట కూడా రిలీజ్ చేయొద్దు, ఎవరు ఏం చేయకుండా ఒక హాల్లోనో 2 హాల్లోనో వేసుకొని సైలెంట్గా పోండి అని చెప్పి మళ్ళీ నోటీస్ పంపించారు. అంటే అలా ఇన్ని థియేటర్లోనే రిలీజ్ చేయాలని అట్లా చెప్పడం జరిగిందమ్మా. చెప్పారు కాబట్టి మేమేం అడుగుతున్నామంటే ఈరోజు మాకు ఒక్క హాల్లో వేసుకో చెప్పటం మీరెవరయ్యా? మాకు మేనేజర్ గారు చెప్పాడంట, వాళ్ళ వంగ గారి మేనేజర్ చెప్పాడంట, ఒక్క హాల్లో వేసుకొని పోండి, ఎక్కడ ఏమి కనీసం ఫాస్ట్లా కూడా అతికికుండా సైలెంట్గా దొంగతనంగా వేసుకొని పోండి అని చెప్పారు. మాకు ఏం హక్కు లేనప్పుడు మేము సైలెంట్గా సైగ్గా ఒక్క హాల్లో వేసుకొని వెళ్ళిపోవాల్సిన అంత అవసరం ఏందయ్యా? సెన్సార్ ఉంది, సర్టిఫికేట్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మేము అంత లెక్కలు వేసుకుంటాం. మీరు ఎక్కడైనా సిరిట్ అనే దాని మీద ఈ సంసారాలు కానీ ఛాంబరాలు కానీ ఎవరైనా వంగ మేనేజర్ గారి సిరిట్ అని పెట్టుకుంటారేమో. వంగ అంటే ఇప్పుడు సిరిట్ అని కదా వచ్చము, వంగ గారు సిరిట్ అని పెట్టుకొని మాకు ఈమెను వస్తారేమో ఇది ఛాంబరాలకి. వాళ్ళు ఇచ్చిన కఠినమైన చర్య తీసుకుంటాం. సెన్సార్ వాళ్ళు కూడా ఆయన ప్రభాస్ సిరిట్ అని పెట్టుకొని ఇస్తారేమో, వాళ్ళకి ఇచ్చిన ఒప్పుకోం. అక్కడ బొంబాయి సి సిరీస్ వాళ్ళ పేరు సిరిట్ అని పెట్టి వాళ్ళు వచ్చినా కానీ ఎవరికి కానీ ఈ సిరిట్ అనే దాని మీద ఎవరికి టైటిల్ ఇచ్చినా, ఎవరికి సంసార్ ఇచ్చినా కఠినమైన చర్య తీసుకుంటామని వీళ్ళందరికి కూడా తెలియజేస్తున్నాము. మరీగా కూడా చెబుతున్నాము. వీళ్ళకిచ్చి మాకు సంసార్ ఇచ్చింది సొంతం అయిపోయింది, సర్టిఫికేట్ కూడా మాదే. పలాని చెన్నబోయిన నరసమ్మ సర్టిఫికేట్ అనే ఉంది, పలాని చెన్నబోయిన నరసమ్మ అని సంసార్ కూడా ఉంది. ఈ సంసార్ అనే దాని మీద ఎవరిచ్చినా కానీ కఠినమైన చర్య తీసుకుంటామని మరీగా చెబుతున్నాం మేమైతేను. రైతులు మేడం, వీళ్ళు చాలా కష్టపడి దేశానికి అన్నం పెట్టి రైతులు ఎంతో కష్టపడి సినిమా తీశారంటే, దేశానికి ఎంతో కష్టపడి సినిమా తీశారంటే ఎలాగా మొత్తం అందరు సపోర్ట్ చెయ్యాలి. అలాంటిది టీ సిరీస్ నుంచి నోటీసుల మీద నోటీసులు వచ్చి ఎంతో ఇబ్బంది పెడుతున్నారంటే చాలా కష్టం కదా మేడం. చాలా ఇబ్బంది పెడుతున్నారు. 1 కాదు 2 కాదు, అన్ని నోటీసుల మీద నోటీసులు ఇచ్చి ఈ సినిమాని బ్యాన్ చేయాలి, ఈ సినిమాని రిలీజ్ చేయకూడదు, వాళ్ళ సినిమాని రిలీజ్ చేయాలన్నట్టు నోటీసులు పంపిస్తున్నారు. ఎంతో కోట్లు పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే మరి వీళ్ళందరూ సపోర్ట్ చేయాలి. ఏంటి ప్రభాస్ గారికి కూడా తెలుసు, వంగ ఆయనకు కూడా తెలుసు, వాళ్ళందరూ చిన్న సినిమాని బతికించాలని చెయ్యాలి. కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా తెలుగు సినిమాకి చిన్న నిర్మాతలు ముందుకు వచ్చి సినిమా తీయాలంటే ఎలాంటి ఇబ్బంది పెడుతుంటే ఎవరైనా వస్తారు మేడం? తెలుగులో సినిమాలు తీయాలంటే చాలా ఇబ్బంది ఉంది. అయినా కానీ వాళ్ళు చాలా కష్టపడి రూపాయి కూడబెట్టి కష్టపడి పశువులు అన్ని అమ్మి సినిమా తీస్తే ఇంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. దయచేసి వాళ్ళందరూ టీ సిరీస్ నుంచి వచ్చి కూర్చుండి మన తెలుగు చలనచిత్రంలో ఇక్కడ ఫిలిం సాంబార్ ఉంది కదా, ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకుని చేయాలి. కానీ నోటీసులు పంపించి సినిమాను ఆఫ్ చేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు మేడం. ఇప్పుడు మీరు అంత పెద్ద వాళ్ళతో ఫైట్ చేయాలనుకుంటున్నారమ్మా, మరి లాయర్స్ పెట్టుకోవాలన్నా వాళ్ళు పెద్దవాళ్ళకు భయపడి వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. మరి మీకు ఒక మంచి లాయర్ ఉన్నారా మీకు సపోర్ట్ చేయడానికి, కోర్టులో వాదించడానికైనా? మాకు లాయర్ను కూడా ఫస్ట్ పెట్టుకున్న లాయర్ కూడా ఫస్ట్ నోటీస్ ఇచ్చాడు. మళ్ళీ నోటీస్ ఇవ్వే వరకు ఆయన 10-15 రోజులు అసలు ఇప్పటికి కూడా మాకు ఆయన సంధించట్లేదు. ఇదిగోమ్మా ఇట్టని మాకు చెప్పట్లా. మేము ఎవరినో ఒక లాయర్ని పెట్టుకున్నాం. ఎవరు? ఆయన పేరు పరమేశ్వరుడు అంట. ఆయన్ని పెట్టుకొని ఆయన ఏం చెప్పాడంటే మాకు, అమ్మా మీకు 4-5 రోజులలో సిరీస్ కాడి నుంచి నోటీస్ వస్తే మీరు సినిమా చేయగలుగుతారా? చేయలేమన్నారు కదా. మీకు సినిమా ఎక్కడ చేస్తారు? అందుకు కాబట్టి మీరు ఎప్పుడు చేస్తారో మేము ఇప్పుడు చేయలేమయ్యా, సంవత్సరాలు చేస్తామో 2 సంవత్సరాలు చేస్తామో మేము చేయలేము అని మేము చెప్పుకుంటున్నాము. ఈరోజు వాళ్ళ మేనేజర్ గారికి వీళ్ళందరికి కూడా ఏం చెబుతున్నామంటే, మాకు ఏ లాయర్ చెప్పడు, ఎవరు చెప్పరు, లాయర్లు అందరూ అమ్ముడు పోయినారో ఏం పోయారో నాకైతే తెలీదు కూడా.
మేము ఇప్పుడు లాయర్ని పెట్టుకొని కోర్టుకు వెళ్ళిపోయి కోర్టులో మేము న్యాయం తేల్చుకుంటాం. మీడియా వాళ్ళందరూ కూడా మాకు వెనక సాయం, మీడియా వాళ్ళందరే మాకు సాయం చేయాలి అని మరీ మరీ కోరుకుంటా ఉన్నాం. మేమైతే కోర్టుకు పోయి కోర్టులోనే తేల్చుకుంటాం. మాకు ఇక్కడ ఎవరు చెప్పరు, వాళ్ళు పెద్దోళ్ళని అందరు కూడా భయపడతా వెనక్కి జరుపుతుండ్రు. మేమైతే కోర్టులోనే న్యాయం తేల్చుకుంటాం. కోర్టుకే రమ్మంటున్నాం వాళ్ళని. ఇక్కడ అన్నీ అయిపోయినాయి, ఓపికలు అన్నీ చచ్చిపోయినాయి. బత్తిలాడి మంచిగా అడిగి 3 నెలల నుంచి అరిటి అసలు అరిసి గొంతులు కూడా పోయినాయి. ఇవాళ మాట్లాడిన కూడా మాకు గొంతు రాలేదు. మాకైతే కోర్టులోనే న్యాయం, కోర్టుకే పోతాం మేము. సుప్రీం కోర్టు ఏదో పెద్ద కోర్టు, హైకోర్టుకు పోతాం. అక్కడే ఎవరు మాకు వాదిచ్చేది ఎవరు లేరు. నేను మా ఆయన మేమిద్దరమే. ఈ మీడియా వాళ్ళందరే మాకు న్యాయం చేస్తారు. ఈ మీడియా వాళ్ళందరి ముందే మాకు న్యాయం జరుగుద్ది. ఈ మీడియా వాళ్ళ దేశమంతా వెళ్ళిపోద్ది. మాకు మీడియా ముందే మేము వాదించుకుంటాం, మేమే వాదించుకుంటాం. మా శిలమ మేమే వాదించుకుంటాం. మాకెవరు లేరు వెనక పెద్దలు. ఇప్పుడు మాత్రం మీరే మాకు పెద్దలు. ఈ మీడియా ముందు మొత్తమే మాకు పెద్దలు. రాంబాబు గారే మాకు పెద్ద. మాకు ఒక మేనేజర్ గారు, పేరేం పేరయ్యా, ఈశ్వర్ గారే మాకు మేనేజరు. మాకు మీడియాలో అందరినీ పిలిపించిన రాంబాబు గారే మాకు పెద్ద. ఆయనే మాకు న్యాయం చేస్తాడు, న్యాయం చూపిస్తాడు కూడా. మా ఆయనకి మీడియా వాళ్ళందరూ కూడా ఉంటారు. ఈ మీడియా వాళ్ళందరికి కూడా మరీ నమస్కారం చేస్తున్నా. వీళ్ళ వల్లనే మాకు మా సినిమా బయటకు వస్తుంది. వీళ్ళే కావాలి, మాకు ఎవరూ లేరు పెద్దలు. ఇప్పుడు హైకోర్టు మీరు అంత పెద్ద వెళ్ళాలి అని అంటే వాళ్ళకి లాయర్ ఫీజులు ఇవ్వాలంటే కూడా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయమ్మా. మరి మీకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు, అలాగే బయట సైడ్ నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేదు. ఇప్పుడు ఫీజులకైనా దీనికైనా ఇవన్నీ ఎలా మరి మేనేజ్ చేస్తారు? మేము ఒక పేదలము, రైతులము. మేము పోయి వాళ్ళ మీద దండం పెట్టి వాళ్ళ కాళ్ళ మీద పడి, అయ్యా మేము ఒక సినిమా చేసుకున్నాం, ఇల్లు వాకిలి మొత్తం సర్వం అంతా కూడా వేసి బజాట్ను పడ్డాము. ఒక రైతులమి. నా బిడ్డ ఉన్నాడు ఆ సినిమాలో, నేను చూసుకోవాలని నాకు మరీగా ఉంది. నేను ఈరోజు మీకు నమస్కారం చేసుకుంటున్నాను. వాళ్ళకి ఈ కోర్టు ద్వారాగా మాకు ఒక న్యాయం చేయమని వాళ్ళ కాళ్ళ మీద పడి మొక్కుతా, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటా, వాళ్ళకి దండం పెట్టుకుంటా. నాకు 6 రూపాయలు లేదయ్యా, మీరే నాకు సాయం చేయండి. నా వెనక నా మీడియా వాళ్ళందరూ నాకు సాయం చేస్తారు. మీరు కూడా నాకు ఒక సాయం చేయమని మరీ కోరుకుంటా. నేను వాళ్ళ కోర్టుకు పోయి వాళ్ళనే కోరుకుంటా. వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళకి దండాలు పెట్టుకుంటా. నాకు 6 రూపాయలు లేదయ్యా, నాకు మీరు ఒక సాయం చేయండి. చిన్న వాళ్ళకు ఒక న్యాయం, పెద్ద వాళ్ళకు ఒక న్యాయం అని కాదు, నాకు ఒక న్యాయం చేయమని వాళ్ళనే అడుగుతా. మరీ కూడా అడుగుతా. వాళ్ళు నా మాట నంజి, నా మాట విని నాకు వాళ్ళే సాయం చేస్తారని మరీ కూడా అనుకుంటున్నా. సినిమాకి క్లియరెన్స్ రావాలి, మీరు మంచిగా సినిమా తీసుకోండి, మీరు పెట్టిన డబ్బులైనా రావాలి, సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.